హలో అండి. ఇదైతే అమెరికాలో డాలస్‌లో డీర్‌ఫీల్డ్ అనే కమ్యూనిటీ. ఇక్కడైతే క్రిస్మస్ లైట్స్ ఉంటే చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఇదంతా మనకైతే ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ప్రతి ఒక్క ఇల్లు ఆల్మోస్ట్ ప్రతిదీ డెకరేషన్ చేసుంటారు. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే చాలా బావుంటది. ఇక్కడైతే క్రిస్మస్సు ఆ 25థ్ ఒక్కరోజే కాకుండా మనకి ఆ మంత్ అంతా పెడతారు. ప్లస్ న్యూ ఇయర్ వరకు అయితే అలాగే ఉంచుతారు ఈ లైట్స్‌ని. మనకి 3 డీర్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ చాలా రకాలతో డెకరేషన్ చేసుంటారు. అన్నీ మీకు చూపిస్తాను. మనం ఈ డెకరేషన్ అంతా చూడాలి అని మనం డ్రైవ్ త్రూవే అనమాట. దీనికేమి ఎంట్రన్స్ టికెట్టు అలా ఏముండదు. ఇది మొత్తం ఫ్రీయే. ఎంతసేపైనా మనం చూడొచ్చు. ఈ చలికి ఎవరు మనం దిగి చూడలేం కాబట్టి, నడిచి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చూసారు కదా! హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుంది. ఇది న్యూ ఇయర్ వరకైతే ఉంటది. మళ్ళీ అయితే ఉండదు ఈ డెకరేషను. ఇది కమ్యూనిటీ అయితే మనకు చాలా పెద్దది కాబట్టి, ఇది నడిచైతే చాలా కష్టం కాబట్టి, అందులో ఇక్కడ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి, ఇదంతా కార్‌లోనే డ్రైవ్ త్రూ కార్‌లోనే చూస్తారు మొత్తం. మనకెక్కడైనా బాగా ఏదైనా ప్లేస్ నచ్చి, అక్కడ శాంటా అలా ఏదో ఒకటి నచ్చి స్నోమాన్ అక్కడ ఏదైనా ఫోటోలు తీపిచ్చుకోవాలి అంటే, మనం దిగి కార్‌లోంచి దిగి అక్కడికెళ్ళి మనం ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో గుర్రాలు అవి గూడా వస్తాయి చూపిస్తాను. అందుకే వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఎందుకంటే ఇది సంవత్సరం అంతా కలిపి ఒక డిసెంబర్ ఒక్కటే పెడతారు. న్యూ ఇయర్ వరకే. తర్వాత మళ్ళీ జాన్ ఫస్ట్ అయిపోయాక ఇంక తీసేస్తారు. ఇయర్లీ వన్సే వస్తదిది. నాకిక్కడ ఎలా అంటే అన్ని కమ్యూనిటీస్‌లో ఇలా ప్రతి ఒక్క ఇంటికైతే డెకరేషన్ చేసుండరు. ఒక కమ్యూనిటీ ఎత్తుకుంటే కొన్ని ఇల్లులు మాత్రమే చేసుంటాయి డెకరేషన్స్. కానీ ఇక్కడ అలా కాదు. మొత్తం ప్రతి ఇల్లుకి ఉంటది. అది కూడా చాలా బాగా చేస్తారు. ఇంకెక్కడ ఈ కమ్యూనిటీకున్నంత ఇంకెక్కడ ఇంత బాగా డెకరేషన్ చేసుండరు. హార్సెస్ చూడండి. ఇక్కడేంటంటే వెనకాల కూర్చోనున్నారు గదా! కొంతమందికి ఇలా ఇష్టం అనమాట. అలా కార్‌లో కంటే ఇలా దానిపైన హార్స్‌లో కూర్చొనెళ్ళడం. ఆ హార్స్‌లో వెళ్ళడం గూడా చాలా బావుంటది. అదొక ఎక్స్‌పీరియన్స్. కొంతమందైతే ఇంకా గెడ్డిలో గూడా డెకరేషన్ చేసేసుంటారు. మనకి ప్రతి ఇంటి ముందరొచ్చేసి ఇలా గెడ్డి ఉంటది కదా! దానికి కూడా మొత్తం డెకరేషన్ చేసుంటారు. ఇక్కడ చూడండి మొత్తం ఈ గడ్డిలో కూడా డెకరేషన్ చేశారు. ఏవో మనకి ఒకటో, రెండో ఇల్లులు తప్పితే మొత్తం డెకరేషన్ చేసేసుంటారు. ఈ కమ్యూనిటీ మొత్తం ఈ డిసెంబర్ 25థ్ ఆ ఒక్కరోజే కాకుండా మనకు స్టార్టింగ్‌లోనే చేసేసుంటారు. ఈ నెల మొత్తం ఉంటది. మనం ఎప్పుడైనా వెళ్లి చూసి రావచ్చు. టికెట్ అలా అయితే ఏముండదు. ఎవరైనా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇంటి ముందర ఈ డెకరేషన్స్ అన్నీ. ఈ డీర్‌ఫీల్డ్ అంటే మనకి ఒక డాలస్‌లో ఒకటే కాకుండా అన్ని స్టేట్స్‌లో కూడా ఉంటది. కొంతమందికి ఇలా నడుచుకొనెళ్ళడం ఇష్టము. అంటే కార్‌లోంచే మనం దగ్గరికెళ్ళి చూడలేం గదా! ఇక్కడ నడుచుకొనెళ్తే మన దగ్గర మనకు బాగా ఇంకా నచ్చితే ఫోటోసు అవి కూడా దిగొచ్చు కదా! అందుకని కొంతమందైతే ఇలా నడిచి వెళ్తుంటారు ఫోటోస్ తీసుకోవడానికి. ఇక్కడైతే చెట్లకు కూడా డెకరేషన్ చేసేసుంటారు మొత్తం. అంటే నా ఉద్దేశం లైట్స్ పెట్టేసుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతుంటారు క్రిస్మస్ లైట్సు. ఇదంతా అయితే స్పార్క్లింగ్ లైట్సు. ఇక్కడైతే ఇంకా మనకి గడ్డిలోనే పెట్టేశారు లైట్సు. ఇక్కడ ఒక డీర్ బొమ్మ. ఇది చాలా బావుంది కదా! ఇక్కడ ఇల్లైతే. డెకరేషన్ మొత్తం. ఇలా కొంతమంది ఇప్పుడు కార్‌లో కనిపించే పైనుంటది. అలా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మళ్ళీ వచ్చే గుర్రాలొచ్చాయి. ఇది కూడా చాలా మందికి ఇష్టం ఉంటది. ఇలా అలా ఫుల్‌గా ఎంతమంది పట్టే పంత అదొక ట్రిప్పేస్తారు మొత్తం ఆ కమ్యూనిటీ అంతా. ఇంకా ఈ కమ్యూనిటీ అయితే చాలా పెద్దది. ఇంట్లో చాలా ఇల్లులే ఉన్నాయి. ఇంకా చెప్పంటే ఈ చుట్టుపక్కల మొత్తం అయితే మన తెలుగు వాళ్ళే ఎక్కువ మందున్నారు.
ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద పెద్ద శాంటాలు, అలాగే ఇలా ఈ శాంటా అయితే పడిపోయేటట్టుంది అసలు. క్రిస్మస్ ట్రీస్. ఇంకా పిల్లలు తేలే వాళ్ళందరూ అయితే స్ట్రాలర్స్‌లో వెళ్తుంటారు. చాలామందికి ఎక్కువ కార్ కంటే ఇంకా అంటే పిల్లలు లేని వాళ్ళు అలా అంతా వీళ్ళు ఇలా నడవడము, అంటే ఫోటోస్ అలా తీసుకోవచ్చని, డైరెక్ట్‌గా చూడొచ్చని ఇలా ఎక్కువ మంది నడిచెళ్తుంటారు. లేదంటే ఇందాక హార్స్ చూపించాను కదా! అలా అన్నా వెళ్తుంటారు. అది కూడా చాలా మందికి ఇష్టం అలా వెళ్ళడం కూడా. ఓపెన్‌గా ఉంటుంది కదా! అదొక ఎక్స్‌పీరియన్స్ అని. నేనైతే ఈ వీడియోలో మొత్తం 2 సైడ్స్ కవర్ చేశాను. 2 సైడ్‌లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్‌గున్నాయి అసలు. కొన్నైతే ఇంకా ఇక్కడ టికెట్స్ ఉంటాయి. అంటే వాటికి టికెట్ ప్రైస్ చాలా ఉంటాయి. కాకపోతే ఇంత డెకరేషన్ బావుంటాయి గానీ ఇంత కూడా ఉండదు. ఇదైతే మనకి ఫ్రీ టికెట్ అంటే కార్‌లో. ఇదైతే పే చేయాలి హార్స్‌ది. మనం ఓన్‌గా మనం వెళ్తే మనకంతా ఫ్రీ ప్లస్ చాలా అంటే చాలా బావున్నాయి ఈ క్రిస్మస్ లైట్స్ అయితే. అంటే వీళ్ళు ఒక్కరోజే కాకుండా ఫస్ట్ నుంచి చేస్తారు కదా! డిసెంబర్ మొత్తం ఆ లైట్స్ అన్నీ. ఇక్కడ ఇలా పట్టుకున్నారు కదా బోర్డ్స్, అవి డొనేషన్స్‌వి. అంటే దేనికన్నా సంబంధించి డొనేషన్స్, ఫండ్స్ దానికి చేయమంటుంటారు. అండ్ కంపల్సరీ అని అలా ఏం లేదు. చేసేవాళ్ళు చేస్తుంటారు. అక్కడ ఒకటి ఉంది కదా! ఒక షాప్ లాగా వైట్ కలర్ లైట్స్ కనిపిస్తూ మధ్య మధ్యలో అదేంటంటే ఏముండదు దాంట్లో, జస్ట్ స్వీట్ షాప్ అని ఉంటది. ఇలా స్వీట్స్‌లా పెట్టి అలా ఉంటది. ఈ డెకరేషన్ కూడా చాలా బావుంది కదా! ఇదిగో చూడండి పిల్లల్ని ఇక్కడ స్ట్రాలర్స్‌లో తీసుకెళ్తుంటారు. ఇదైతే చాలా బావుంది అన్నిటికంటే. ఇక్కడ మధ్య మధ్యలో దాహమేసినా అలా ఫుడ్ అమ్ముతారు. ఫుడ్ ఎక్కువేమి అమ్మరు ఇక్కడ. ఎక్కడో 1, 2 చోట్ల. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇది ప్రతి సంవత్సరం ఉంటది. డిసెంబర్‌లో స్టార్టింగ్ నుంచి మనకి న్యూ ఇయర్ వరకైతే పెడతారు. ప్రతిసారి బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడైతే. నాకైతే ప్రతిసారి ఇది చాలా నచ్చుతుంది వీళ్ళు చేసే డెకరేషను. మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. ఇక్కడైతే అసలు కొన్ని కొన్ని ఇల్లులైతే చాలా వింతగా ఉంటాయి అసల. వెరైటీగా, వింతగా అలా ఉంటాయి. అసలు అర్థం కావు అసలు. అంటే చాలా పెద్దవిగా అలా ఒక వెరైటీగా ఒక మోడల్స్‌లో ఉంటాయి. అన్ని ఇల్లులు కాదు, కొన్ని ఇల్లులు. ఇది చూడండి ఇక్కడ స్పార్క్లింగ్ రౌండ్‌గా బాల్ లాగుంది. ఇక్కడ అమెరికన్స్‌కి ఇంకా వాళ్ళకి పండగంటే ఇంకా క్రిస్మస్ ఒకటే కదా మెయిన్. ఇది కూడా చాలా బావుంది ఇది. ఈ ఇల్లు కూడా చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు. ఫుల్‌గా చేసేసారు అసలు. కొంచెం కూడా గ్యాప్ అయితే లేదు. ఇంకా వీళ్ళు అమెరికన్స్‌కి ఏం పండగలుండవు కాబట్టి క్రిస్మస్సే కాబట్టి అందుకని ఒక 25థ్ ఒకటే కాకుండా నెల మొత్తం అయితే చేస్తారు. ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఒకేసారిగా అయితే వెళ్ళిపోకూడదు. ఒకరయ్యాక వాళ్ళు బయటకొచ్చాక మళ్ళా అలా అనమాట. అంటే కొన్ని చాలా బావుంటాయి గదా! ఇంకా ఫోటోస్ తీసుకో అనిపిస్తది గదా! అలా.
అందుకే చాలామంది ఇలా కార్లలో కాకుండా నడిచి వెళ్తుంటారు ఎక్కువ. ఎందుకంటే మనం కార్‌లో వెళ్తే మనం కారు ఎక్కంటే అక్కడ ఆపి ఫోటోస్ తీసుకుంటానికి కుదరదు. అక్కడ ముందరే రాసేసి ఉంటారు. ఇక్కడ పార్క్ చేయకూడదు అని. అందుకే నడిచిన వాళ్ళకి మాత్రమే ఇలా ఫోటోస్ దగ్గరికెళ్ళి తీసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్లి తీసుకోవచ్చు ఆ ఫోటోస్ దగ్గర నుంచి. నేనైతే ఈ వీడియోలో నీట్‌గానే కవర్ చేశా అనుకుంటున్నాను. 2 పక్కలైతే కవర్ చేశాను అటు ఇటు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీకు వీడియో కొంచెమన్నా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.